సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి, డివేట్ కాకండి. సార్ అయిపోయింది. దయచేసి దయచేసి నేను మీకు మళ్ళీ 100 సార్లు దండం పెడుతున్నా. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి గురించి మాట్లాడి తీసేయండి, నేను దాని మీద వదిలేస్తా. తప్పకుండా మీరు తీసేస్తాను మాట ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడి తీసేయండి. సభా రికార్డులను పరిశీలించి తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తా. సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా, మీరు ఆర్డర్లు పెడితే మాట్లాడతా. నేను ఆర్డర్ల సార్ నేను మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా. అధ్యక్ష, నేను ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు. ఈనాడు కాదు, ఇంతకుముందు కూడా ఏనాడు కూడా, గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా. కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి, అధ్యక్ష ఆర్డర్లు పెడతారా పెట్టరా? ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, వాళ్ళను విప్లైన ఆర్డర్లు పెట్టండి. ఫస్ట్ చర్చ చేయండి. నేను దాని మీద మాట్లాడుతున్నా, నేను సబ్జెక్టే పోతున్నా, నేను సబ్జెక్ట్కే పోతున్నా అధ్యక్ష, నేను సబ్జెక్ట్కే పోతున్నా. వాళ్ళు కూర్చోబెట్టండి. మళ్ళీ ప్రసంగం చేయకండి. అరే డిమాండ్ చర్చ చేయండి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్. చర్చ చేయండి సార్. మరి వేరే వాళ్ళు రాసిస్తే సార్ వాళ్ళు మేము మాకేం అర్థం కావట్లేదు సార్. మా మీద బురద జల్లి పోతాం ఇట్లే మా మందబలంతో అంటే ఎట్లా సార్? మరిగా సభ నడుపుకోవాలనుకుంటే, మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం. ఉండాలని లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష. ఉండాలి, మీరు ఉండాలి. అధ్యక్ష ఎట్లా ఇస్తారండి అధ్యక్ష? మీ మధ్యలో ఒకటే మాట నేను అధ్యక్ష, ప్రజలకు పోతుంది ఇవాళ.